హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం, అలాగే మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన సమాచారంలోకి వెళ్తే, ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మరి సెలక్షన్ లిస్ట్ గతంలో విడుదల చేసినటువంటి ప్రభుత్వం మొన్న 19వ తేదీన నియామక పత్రాలను అభ్యర్థులకు ఇవ్వాలని భావించినప్పటికీ మరి వర్షాల కారణంగా ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ప్రభుత్వం అయితే ఎవరైతే మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా విజయోత్సవ సభ నిర్వహించి ఆ సభ ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలి అని భావించింది. కానీ ఆ కార్యక్రమం వాయిదా వేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం మరో వారం రోజుల్లో జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కొత్త తేదీలను కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మరి సభ నిర్వహించే నియామక పత్రాలు అభ్యర్థులకు ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తోంది. మరి వర్షాల కారణంగా ఆ సభనైతే వాయిదా వేయడం జరిగింది. గతంలో నిర్ణయించినటువంటి విజయోత్సవ సభ తర్వాత మరి ఎప్పుడు సభ నిర్వహిస్తారు అనే తేదీలనైతే మరో వారం రోజుల్లో ప్రకటిస్తాం అని ప్రభుత్వం తెలియజేసింది. అదే విధంగా మరి ప్రభుత్వం ఈ వారంలో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అభ్యర్థులకు తెలియజేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏపీ టెట్ మరో కొత్త నోటిఫికేషన్ అనేది ఇవ్వబోతోంది. ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎంపిక కాలేదు అని నిరాశ చెందినటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి అభ్యర్థులు నిరాశ చెందకుండా మరి త్వరలోనే అంటే అక్టోబర్ మొదటి వారంలోనే ఏపీ టెట్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఇక అక్టోబర్ మొదటి వారంలో ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైతే 45 రోజుల సమయం అభ్యర్థుల ప్రిపరేషన్ కు ఇచ్చి నెక్స్ట్ నవంబర్ లోనే ఏపీ టెట్ కు సంబంధించిన పరీక్షలు నిర్వహించాలి అని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఇక్కడ రెండు రకాల అవసరాలు ఏపీ టెట్ వల్ల ఏర్పడడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే మెగా డిఎస్సిలో ఎంపిక కాలేదో అటువంటి అభ్యర్థులు టెట్ స్కోర్ ను పెంచుకోవడం కోసం మరలా టెట్ అనేది రాయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి అభ్యర్థులు ఎవరైతే డిఎస్సిలో ఎంపిక కాలేదో అటువంటి వారికి మరో అవకాశం ఇచ్చే విధంగా ఏపీ టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసి వారి యొక్క టెట్ మార్క్స్ ను పెంచుకోవడానికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు తెలియజేస్తున్న దాని ప్రకారం ఇప్పటి నుంచి ప్రతి ఏడాది కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి అని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఒకవేళ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని ప్రభుత్వం భావించినట్టయితే మరి మార్చ్ కల్లా మరి డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదల చేసి తర్వాత రాబోయే జూన్ లో పాఠశాలలు ప్రారంభమయ్యేటప్పటికల్లా మరి నియామక ప్రక్రియనంతా కూడా పూర్తి చేసి కొత్త ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం మరి పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు వారందరిని నియమించే విధంగా ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తోంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహిస్తాం అనే స్టేట్మెంట్ ను ఇవ్వడం జరిగింది. ఇది ఒక కారణం. అభ్యర్థులు మరి టెట్ లో స్కోర్ ను పెంచుకొని తర్వాత ఇవ్వబోయే మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో మంచి ఉత్తీర్ణత సాధించి ఎవరైతే ఇప్పుడు ఉద్యోగాలు సాధించలేదో అటువంటి వారు ఉద్యోగం సాధించడానికి మరో అవకాశం కల్పించడం జరుగుతుంది అంటూ కూడా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. ఇక మరో అవసరం ఏంటి అంటే ప్రస్తుతం మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా చూసుకున్నట్టయితే ఎవరైనా కానీ టీచర్ గా కొనసాగాలి అంటే కంపల్సరిగా టెట్ అనేది పాస్ అయి ఉండాలి. టెట్ అనేది లేకుంటే అటువంటి వారు టీచర్ గా కొనసాగడానికి వీల్లేదు అంటూ సుప్రీంకోర్టు తెలియజేసింది. కాబట్టి టీచర్లకు టెట్ గండం అనేది ప్రస్తుతం ఏర్పడింది. ఒకవేళ 5 సంవత్సరాల లోపు సర్వీసు ఉంటే అటువంటి వారికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాల కంటే ఎక్కువగా సర్వీస్ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా టీచర్ గా కొనసాగాలి అన్న టెట్ ఉండాలి. అలాగే మరి ప్రమోషన్స్ పొందాలి అంటే కూడా కంపల్సరీగా టెట్ అనేది ఉండాలి అంటూ సుప్రీంకోర్టు మరి పేర్కొనడంతో
మరి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లకు టెట్ గండం అనేది ఏర్పడింది. మరి వీరిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కూడా టెట్ అనేది నిర్వహించడం అనివార్యం అయ్యింది. కాబట్టి కంపల్సరీగా అక్టోబర్ మొదటి వారంలో టెట్ నోటిఫికేషన్ రాబోతోంది. మరి అభ్యర్థులకు ప్రిపరేషన్ కు సమయం ఇచ్చి నవంబర్ లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక టీచర్లకు టెట్ గండం అనే సమాచారాన్ని కూడా ఇక్కడ ఒకసారి మనం పరిశీలించినట్లయితే, గవర్నమెంట్ టీచర్ గా జాబ్ వచ్చిందంటే చాలు, ఇక జీవితంలో కాలు మీద కాలేసుకొని హాయిగా బతికేయచ్చు అనుకునేవారు చాలా మంది ఉంటారు. ఉదయం స్కూల్ కి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది. ఇక సెలవుల గురించి చింతే లేదు. ఆదివారాలు సహా ప్రతి పండక్కి సెలవే. దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఎక్కువ మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా జాబ్ సంపాదించాలని అనుకుంటారు. అయితే ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ పాస్ అవ్వాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన తీర్పు మెజారిటీ ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. ప్రతి ఉపాధ్యాయుడిని టెట్ భయం వెంటాడుతోంది అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. టెట్ పాస్ అయితేనే జాబ్ లో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సుప్రీంకోర్టు తీర్పు, 5 ఏళ్ల సర్వీస్ ఉన్న టెట్ పూర్తి చేస్తేనే విధుల్లోకి. కొత్త నిబంధనలతో టీచర్లలో గుబులు, మళ్లీ పుస్తకాలతో కుస్తీ పడుతున్న టీచర్లు. 5 ఏళ్ల సర్వీస్ ఉన్న 5 ఏళ్లకు పైబడి సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులంతా 2 ఏళ్లలో టెట్ పాస్ కావాలని, లేదంటే ఉద్యోగం వదులుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భిన్న వాదనలకు తెరలేపుతోంది. ఉద్యోగంలో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును తప్పనిసరి చేయడంతో విధుల్లో ఉన్న టీచర్లలో తీవ్ర ఆందోళన మొదలైంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు టెట్ ను తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23వ తేదీన ఎన్సిటిఈ ఉత్తర్వులను జారీ చేసింది. అప్పటికే సర్వీస్ లో ఉన్న వారికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెట్ నుంచి మినహాయింపును ఇచ్చింది. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో డిఎస్సి 1985 నుంచి గతేడాది డిఎస్సి 2024 వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 2636 మంది ఉపాధ్యాయులు ఉండగా అందులో టెట్ అర్హత సాధించిన వారు కేవలం 791 మంది మాత్రమే ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇక 48 మంది మాత్రమే అర్హత. రాష్ట్రంలో 2010 నుంచి టెట్ ను నిర్వహిస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఒకసారి, ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2017లో మరోసారి, 2024లో డిఎస్సిని నిర్వహించారు. అంటే 3 డిఎస్సిల్లో నియమితులైన 743 మంది మాత్రమే టెట్ అర్హత సాధించారు. అలాగే 2 ఏళ్ల కిందట ఎన్సిటి ఉత్తర్వులతోనూ కొందరు అర్హత సాధించగా అలాంటి వారు కేవలం 48 మంది మాత్రమే ఉండడం గమనార్హం. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఇంతవరకు బాగున్నా ఏడాది వ్యవధిలో కొన్ని జిల్లాల్లో దాదాపు 200 మందికి పైగా ఉపాధ్యాయులు, జిహెచ్ఎంసీలు, పిఎస్హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లుగా టెట్ అర్హత లేకుండా పదోన్నతిని సాధించారు. ఇప్పుడు తాజా సుప్రీం తీర్పుతో రాబోయే పదోన్నతుల్లో జూనియర్లకు మేలు జరిగే అవకాశం ఉంది. అలాగే టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని మెజార్టీ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పును పునఃసమీక్షించేలా రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. మానవతా దృక్పథంతో సర్వీస్ లో ఉన్న వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టియుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చిరాం కోరారు. ఇందుకోసం విద్యా హక్కు చట్టంలో మార్పులు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని తెలిపారు. టెట్ తప్పదని భావిస్తే మాత్రం పరీక్షలో మార్పులు చేసి అందరికీ సమానంగా 40% మార్కులే అర్హతగా నిర్ణయించాలని సూచించారు. కాబట్టి మరి ఎవరైతే ప్రస్తుతం టీచర్ గా కొనసాగాలి అని అనుకుంటున్నారో అటువంటి వారు కంపల్సరిగా టెట్ పాస్ కావాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పుతో ఏర్పడ్డాయి. కాబట్టి మరి టీచర్లకు ఒక పక్క టెట్ అనేది చాలా అత్యవసరం. అలాగే విద్యార్థులకు కూడా మరి అవసరమని భావించినటువంటి ప్రభుత్వం త్వరలోనే అంటే అక్టోబర్లో టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసి నవంబర్లో పరీక్షలు నిర్వహించాలని, అలాగే రాబోయే సంవత్సరంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఇక డిఎస్సి 2025కు సంబంధించిన నియామకాలను కూడా మరో వారం రోజుల్లో వాటికి సంబంధించిన తేదీలను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఏపీ మెగా డిఎస్సి 2025 అలాగే టెట్ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.